మొన్న మీ డ్రీమ్ కార్ ఎందుకు కమెంట్ చేయరంటే అందరు పెద్ద పెద్ద కార్లు కమెంట్ చేసి డ్రీమ్ కార్ అంటే కొనేటట్టు ఉండాలి కానీ డ్రీమ్ గానే మిగిలిపోయేటట్టు అసలు ఉండదు. సో నాకు పర్సనల్ గా వెర్నా కార్ అంటే ఇష్టం. దాని తర్వాత అయితే ఫోర్డ్ మస్టాంగ్. చలో అందరికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇలా అయితే మనం వీల్ అలైన్మెంట్ చేపినకైతే పోతున్నాం మన కార్ కి. ఇక మన గోవర్కని కవిత డౌన్ లో తాజ్ 3D అలైన్మెంట్ కాడికైతే వచ్చేసినాం. మన ముందు టైర్లు వచ్చేసి కొంచెం బాగా రినాయి, అందుకే ముందు తీసి వెనకాల తీసి ముందే ఏమని చెప్పిన అట్లా ఎప్పినో లేదో మనోడు ఒక ముందు టైర్ ఒక వెనకాల టైర్ ఇప్పుడైతే స్టార్ట్ చేసిండు. అండ్ అట్లే ముందేసి 2 టైర్లకైతే వీల్ బ్యాలెన్సింగ్ అయితే ఏమని చెప్పిన. ఇక్కడ మీరే క్లియర్ గా చూడొచ్చు బ్యాలెన్సింగ్ ఎంత అవుట్ అయిందో. ఏ టైర్లు అయితే ముందు 2 వేయమన్నానో ఆ 2 టైర్లు బ్యాలెన్సింగ్ పోయింది. ఇక మ్యాటర్ ఏంటంటే మన డెస్కులు బాగా బెండ్ ఉన్నాయట, అవి ఎంత చేసినా కావని చెప్పింది. ఈ రిమ్స్ ప్రైస్ అయితే ఒక 5000 అయితే నేను అనుకుంటున్నా. ఎంత అయితే తెలిస్తే కమెంట్ చేయాలి. ఇక మొత్తం మీద అయితే ముంగ టైర్లు వెనకాల టైర్ అయితే ముంగర వేసారు. ఇప్పుడైతే అలైన్మెంట్ చేయాలి. ఇక అలైన్మెంట్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే ఎయిర్ ప్రెషర్ అయితే కరెక్ట్ చూసుకున్నారు. ఇక ఈ ప్లేట్ లాంటి సెన్సర్లు అయితే 4 సార్లు పెడతారు. ఇక్కడ సిస్టమ్ లో 4 బటన్లు వచ్చుతూనే కార్ ఒకటేసారి వెనకాలకు ముందరకు 4 సార్లు వదులుతుంది. ఇక టైర్లు ఎంత అంకర్ ఉన్నాయి, ఎట్లున్నాయి, స్టీరింగ్ ఎట్లున్నాయి అని చెప్పి ఈ సిస్టమ్ లో మొత్తం కనిపిస్తుంది. ఇక దాన్ని కరెక్ట్ చేయడానికి కిందికి పోయి 4 బోర్డులు అయితే టైట్ చేస్తారు. ఇక మొత్తానికి అయితే వీల్ అలైన్మెంట్ అయితే సెట్ చేసి వీల్ కప్స్ అయితే ఎక్కిస్తారు. మీరు కూడా మీ కార్ కి పక్కా వీల్ అలైన్మెంట్ అయితే చేయించుకోరు, లేకపోతే 4 లెక్క సంవత్సరానికి ఒకసారి కొత్త టైర్లు కొంటారు. సో మొత్తానికి అయితే వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తాం. అంతవరకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉంటారు. థ్యాంక్ యూ, బాయ్, రైట్.